అంటే 'పుష్ప' రిలీజ్ టైంలో ఆ సినిమా హిట్టా? ఫట్టా? అనే విషయంలో వాళ్ళు చాలా యాంగ్జైటీ ప్రదర్శించారు. అలాగే 'గేమ్ చేంజర్' రిలీజ్ అయిన క్షణం కూడా ఈ సినిమా ఆడుతుందా? ఆడదా? అనే విషయంలో చాలా క్యూరియస్‌గా వాళ్ళు ఎంక్వైరీలు చేశారు. ఏమిటి ఆ క్యూరియాసిటీ వెనకాల అంటే 'గేమ్ చేంజర్‌నేమో కూటమి సినిమాగాను, 'పుష్ప' సినిమాని వైఎస్ఆర్‌సీపీ సినిమాగాను వాళ్ళు చూసి ప్రమోట్ చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం కూడా ప్రపంచానికి కలిగించగలిగారు. అవును. ఇలా వాళ్ళ టీం బలంగా పనిచేస్తోంది ఈ విస్పరింగ్ క్యాంపెయిన్. అందులో భాగంగా ఇప్పుడు ఈ తిరుమల సంఘటనని ఆధారం చేసుకొని కూటమికి బీటలు వార్చే ప్రయత్నం బలంగా జరుగుతోంది. దీన్ని ఎలా ఎదుర్కోవాలి అనే దానికి సంబంధించి ఒక స్ట్రాటజీ చంద్రబాబు దగ్గర ఉంటుంది. కానీ విచిత్రంగా తెలుగుదేశం పార్టీలో ఎవరూ కూడా దీని మీద నోరు మెదపటం లేదు. మొత్తం సైలెంట్‌గా ఉన్నారు. ఎవరు కూడా బీఆర్ నాయుడు గారి తప్పనో, లేకపోతే పవన్ కళ్యాణ్ మరీ అంతగా పట్టుబట్టడం కరెక్ట్ కాదనో ఎవరు మాట్లాడట్లేదు. గతంలో కూడా ఒకసారి ఆయన హోమ్ మినిస్టర్ మీద ఇలాంటి కామెంట్సే చేశాడు పవన్ కళ్యాణ్. అంటే హోమ్ గనక నేను తీసుకుంటే, నేను అడిగితే హోమ్ ఇస్తారు, నేను గనక తీసుకుంటే పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చాడు ఆయన. ఆ వార్నింగ్ ఇచ్చిన సందర్భంగా హోంమంత్రి గారు అనిత గారు వెంటనే వెళ్ళి పవన్ కళ్యాణ్తో సమావేశం అయ్యి, అయ్యా మీరు ఏవైతే మాట్లాడారో ఆ అంశాలకు సంబంధించి ఇలాంటి ప్రోగ్రెస్ ఉంది అని చెప్పి ఆవిడ ఫైల్స్ పట్టుకెళ్ళి వారికి ప్రదర్శించి చూపించి దండం పెట్టేసి వచ్చేసింది. బయటకు వచ్చిన తర్వాత ఆవిడ మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారి పట్ల చాలా గౌరవం ఉంది నాకు అన్న టోన్లో మాట్లాడారు ఆవిడ. ఇప్పుడు బీఆర్ నాయుడు గారు కూడా అలా వ్యవహరిస్తారా బీఆర్ నాయుడు గారు అనేది ఒక ప్రశ్న. ఆల్రెడీ పవన్ గారు నేను మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు, మీరు అంత సీరియస్గా ఉన్నారని అనుకోలేదు నేను అని ఆయన ఆంతరంగికులతో అన్నట్టుగా ఒక వార్త చక్కర్లు కొడుతోంది. మరి అది నిజమా కాదా అనేది ఎవరికి తెలియదు. ఆయన స్ట్రైట్గా మీడియాతో మాట్లాడటమో లేకపోతే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడమో చేయలేదు. నేరుగా మరి పవన్ కళ్యాణ్ ఏమన్నా కలిస్తే ఈ గొడవకి ఒక మేరకు తెరబడుతుంది. లేదంటే కనుక ఈ స్పెక్యులేషన్స్నే జనం నమ్మేటువంటి అవకాశం ఉంది. అలా మొత్తానికి తిరుమల ఘటన ఆధారం చేసుకుని ఎవరి పద్ధతిలో వాళ్ళు, ఎవరి స్ట్రాటజీల్లో వాళ్ళు చాలా బిజీ అయిపోయారు. ఇప్పుడు అక్కడ మృతుల కుటుంబాలకైతే ప్రభుత్వం వైపు నుంచి ఒక మంచి ప్యాకేజే ప్రకటించారు వాళ్ళు. ప్రకటించారు కానీ ఇప్పటికీ ఆ ప్రశ్న అలాగే ఉండిపోయింది. ఆ ప్రశ్న ఏంటంటే, మీరు వైకుంఠ ద్వార దర్శనము అనేటువంటి కార్యక్రమానికి 9 ప్రాంతాల్లోనూ లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లోనూ మీరు ఏర్పాట్లు చేశారు టోకెన్లు ఇవ్వటానికి. బాగానే ఉంది. కానీ అక్కడికి వచ్చినటువంటి భక్తుల్ని అకామిడేట్ చేయటానికి వెసులుబాట్లు ఏమున్నాయి? నిజానికి వాళ్ళు ఈ ప్రమాదం జరిగినటువంటి స్కూల్లో కూడా జనాలు కూర్చోవడానికి కూడా ప్లేస్ లేదు అక్కడ. అక్కడ కౌంటర్లు ఇస్తామని పెట్టారు. దాన్ని ఒక సెంటర్ కింద మార్చారు ఆ స్కూల్ని. గత్యంతరం లేక ఆ పక్కనున్న పార్కులో పడిగాపులు కాశారు వీళ్ళు. ఆ పార్కులో నుంచి ఇటువైపుకు దూకారు స్కూల్ వైపుకి. అప్పుడు జరిగినటువంటి ప్రమాదం. కాబట్టి మీరు జనాల్ని అకామిడేట్ చేసేటువంటి ఒక పెద్ద గ్రౌండో లేకపోతే గ్రౌండ్ ఫెసిలిటీ ఉన్నటువంటి స్కూలో మరొకటో తీసుకుని టీటీడీ బాధ్యత అది. ఇప్పుడు ఏమైంది, అది టీటీడీకి సంబంధించిన నిర్మాణం కాదు. టీటీడీ జస్ట్ ఈ టోకెన్స్ వితరణ కోసం ఆ ప్లేస్ని ఐడెంటిఫై చేసి తీసుకున్నారు అంతవరకే. అది ప్రభుత్వంది. ఆ స్కూలు మున్సిపల్ స్కూల్. ఆ స్కూల్కి టీటీడీకి టెక్నికల్గా సంబంధం లేదు. సంబంధం లేని స్కూల్లో కౌంటర్ పెట్టారు. ఇప్పుడు అక్కడ బాధ్యులు ఎవరు అవుతారా? ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు అవుతారా, టీటీడీ అవుతుందా, ప్రభుత్వం అవుతుందా? ఇలాంటి రకరకాల చర్చలు జరిగిపోతున్నాయి ప్రపంచంలో. అయితే టీటీడీదే ప్రధానమైనటువంటి బాధ్యత. అక్కడ పోలీసుల్ని మోహరించడం జరగలేదు, అది టీటీడీ బాధ్యత. అలాగే మైక్లో చెప్పలేదు. మైక్ ఒకటి పెట్టుకుని చెప్తే అవతలు ఉన్నారు వాళ్ళు, స్కూల్ అవతల ఉన్నప్పుడు మీరు మైక్లో ఇదిగో బాబు మేము డోర్స్ ఓపెన్ చేస్తున్నాం, ఇది ఒక వ్యక్తిని బయటకు పంపించడానికి, అంతే తప్ప టోకెన్ల కోసం కాదు, టోకెన్లకు మరో అరగంటలో తెరుస్తాం, మీరు అందరూ కొంచెం నిశ్శబ్దంగాను కంట్రోల్డ్గాను ఉండండి అని చెప్పి
వాళ్ళ నినాదం నమో వెంకటేశాయ నమః అనేసి ఉంటే వాళ్ళు ఆగేవాళ్ళు. అలాగే వాళ్ళని కంట్రోల్ చేయటానికో, లేకపోతే ఒకవేళ వాళ్ళు అటునుంచి తోసుకొని వస్తే గేట్ దగ్గర ప్రెజర్ లేకుండా చేయటానికో అక్కడ భద్రతా వ్యవస్థ కూడా ఏమీ లేదు. పైగా ఉన్నది పెద్ద ఎక్కువ సంఖ్య కాదనేది చెప్తున్నారు. 3,000-4,000 మంది మాత్రమే ఉన్నారక్కడ. హ్మ్. దాన్నే కంట్రోల్ చేయలేని పరిస్థితిలో అక్కడ వ్యవస్థ ఉంది అంటే నిజంగానే సిగ్గుచేటు టీటీడీకి. అన్ని డబ్బులున్నటువంటి దేవాలయంలో కనీసం ఇలాంటి ఏర్పాట్లు కూడా చేసుకోలేకపోతే ఇంకెందుకు అని. దీంతో పాటు ఇంకా రకరకాల పద్ధతుల్లో ప్రజలు అసౌకర్యంగా ఫీల్ అవుతున్నటువంటి సందర్భాలు, అలాగే సంఘటనలు, ప్లేస్‌లు చాలా ఉన్నాయి తిరుమలలో. తిరుమలలోను, తిరుపతిలోను కూడా. హ్మ్. వాటిని ఇప్పటికీ కరెక్ట్ చేసుకునేటువంటి ప్రయత్నం జరగట్లేదు. అందుకని టీటీడీ బాధ్యత వహించాలి అని ఏదైతే పవన్ కళ్యాణ్ అన్నాడో, ఆ మాటలో తప్పేం లేదు. వారు చెప్పింది కరెక్టే. నిజానికి టీటీడీయే జవాబుదారీదని. టీటీడీ ఇమ్మీడియట్‌గా స్పందించి సారీ చెప్పుండాల్సింది భక్తులు. అశేష భక్తులకి మోకరిల్లి మరీ సారీ చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది బీఆర్ నాయుడు గారు. ఓకే సార్. ఆయన మరి ఎందుకు దీన్ని తీగపాకం లాగినట్టు లాగుతున్నాడో గానీ, ఆయన ఇమ్మీడియట్‌గా సారీ చెప్పి, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నది అధికారులతో సమావేశమై ఒక ప్రకటన చేసుండాలి. అసలు అవేవీ పట్టనట్టుగా ఉన్నాడు. పైగా ఆయన ముఖ్యమంత్రి గారి ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఆయన, శ్యామలరావు గారు ఒకళ్ళనొకళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు వ్యవహరించిన పద్ధతి చూస్తే అసలు వాళ్ళిద్దరి మధ్య ఇంకేదైనా విభేదాలు ఉన్నాయా అనే అనుమానం వచ్చే పద్ధతిలో ఉందది. ఆ వ్యవహారం అంతా. హ్మ్. అందుకని ఆయన టీటీడీకి సర్వం సహా అధికారి. అదే చెప్తున్నాడు ఆయన బయటికి. మేము అన్ని చర్యలు చేపట్టాము, తీసుకుంటున్నామని ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఆయన. ఇది కాదు మాట్లాడాల్సింది. ఇది టోటల్‌గా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా అంటే 'పుష్ప 2' సందర్భంగా సంధ్యా థియేటర్‌లో ప్రమాదం సంభవించిన తర్వాత అల్లు అర్జున్ మొదటి వీడియో విడుదల చేసి ఏం మాట్లాడాడో దాదాపు అదే కాంటెక్స్ట్‌లో ఆయన మాట్లాడుతున్నాడు. హ్మ్. బీఆర్ నాయుడు గారు. అది కరెక్ట్ కాదు. ఆయన టోన్ మార్చాలి. టోన్ ఓకే. మార్చి జరిగిన తప్పుని ఇన్ టోటల్ టీటీడీగానే స్వీకరించి హ్మ్. టీటీడీయే నైతిక బాధ్యత వహిస్తోంది. ఆ కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి టీటీడీలో ఎక్కడైనా మేము ప్లేస్‌మెంట్ ఇస్తాం. ఉపాధి అవకాశం ఇస్తాం. ఇలాంటి ప్రకటనలు వెంటనే చేసేయాలి గబగబా. హ్మ్. చెయ్యాలి ఇమ్మీడియేట్‌గా. ఇలాంటి ప్రమాదం జరగకుండా ఉండటానికి మేము ఇప్పుడు 9 కౌంటర్లు పెట్టారన్నది గొప్ప విషయం ఏం కాదు. ఆ 9 ప్రదేశాల్లోనూ మీరు ఏ రకమైన భద్రతా చర్యలు తీసుకున్నారు అనేది ప్రజలకు కావాల్సినటువంటి విషయం. ఓకే. అందుకని బీఆర్ నాయుడు గారి విషయంలో తప్పు జరిగింది. తప్పు జరిగిన మాట పూర్తి వాస్తవం. పవన్ కళ్యాణ్‌ని ఇందులో విమర్శించాల్సినటువంటి అవసరం ఏం లేదు. స్ట్రెయిట్ అవే ఇప్పటికైనా సరే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి టీటీడీ పాలక మండలి మొత్తం కూర్చుని జరిగిన సంఘటన పట్ల సారీ చెప్పాలి. నిజానికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేస్తే ఇంకా గొప్పగా ఉంటుంది. అంత పని ఆయన చేస్తాడని నేనైతే అనుకోను గానీ, ఓకే. కనీసం సారీ చెప్పి ఇమ్మీడియేట్‌గా కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పిస్తాము. ఇలాంటి అంటే ఎవరో ఒకళ్ళకి టీటీడీలో ఎక్కడో చోట అకామిడేట్ చేస్తాం మేము. ఒక జాబ్ ఆఫర్ చేయొచ్చు. వాళ్ళ చేతుల్లో ఉన్నది. అలాంటివేవో చేయవచ్చు. అవి ప్రకటించేయాలి వెంటనే. దాన్నేదో మనసులో పెట్టుకుని నేను చాలా చేద్దాం. ఇప్పుడు అల్లు అర్జున్ గూడా ఆ కుటుంబం చివరి రోజుల వరకు మేమేం చేయాలో అది చేస్తాం. ఎప్పటికప్పుడు వాళ్ళు మా దగ్గరికొచ్చి అడిగితే, మేము చేయగలిగితే మళ్ళీ అక్కడ షరతులు వర్తిస్తాయని కండిషన్ ఒకటి. హ్మ్. ఇలాంటి ప్రకటనలు చేసి కదా వాళ్ళు దెబ్బతింది. అందుకని ఈ మొత్తం వ్యవహారానికి సంధ్యా థియేటర్ ఎక్స్‌పీరియన్సే, సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ ఎక్స్‌పీరియన్స్‌నే తీసుకుని బీఆర్ నాయుడు గారు వ్యవహరిస్తే బావుంటుంది.